ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యము లేవీకాండము 26వ అధ్యాయము 6వ వచనం. నేను మీకు క్షేమము కలుగు చేసేదను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, పాత నిబంధనలో ఇశ్రాయేలు యొక్క జీవితాల్లో దేవుడు అనుగ్రహించినటువంటి క్షేమకరమైనటువంటి స్థితిని గురించి ఆయన వారికి తెలియజేసినటువంటి ఆ సమయంలో వారికి ఇచ్చిన మాటను గూర్చి ఈ యొక్క వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఇశ్రాయేలులు వారి జీవిత ప్రయాణములంతటిలోనూ కూడా అనేక శోధనలు, శ్రమలను వారి జీవితాలు ఎదుర్కొన్నారు. శత్రు భయము చేత నలిగిపోతున్నటువంటి సమయాల్లో వారు అన్ని విధాలుగా అన్ని ప్రక్కల నుంచి ఆపదలను ఎదుర్కొంటున్నటువంటి సమయాల్లో దేవుడు వారికి క్షేమమును కలుగు చేస్తూ వారికి ధైర్యము కలుగునట్లుగా ఈ మాటను తెలియచేస్తూ ఆ మాటను వారి జీవితంలో నెరవేర్చి ఉన్నాడు. నేను మీకు క్షేమమును కలుగు చేస్తాను. మీరు ఏ స్థలమునకు వెళ్ళినా, ఏ ప్రాంతమునకు వెళ్ళినా ఆ ప్రాంతంలో విజయమును, ఆ ప్రాంతంలో క్షేమమును, ఆ ప్రాంతంలో మీకు కావలసినటువంటి అభివృద్ధిని, భద్రతను కలుగు చేస్తానని దేవుడు ఇశ్రాయేలుకు మాటిచ్చాడు. ఆ ప్రకారముగానే వారిని ఆశీర్వదించి ఉన్నారు. అదే రీతిగా ఈ దినమున దేవుని యొక్క వాక్యము మన జీవితంలో నెరవేర్చబట్టుకు దేవుని ఉన్నతమైనటువంటి సహాయము కలుగునుగాక. ఏ విషయంలో దేవుని యొక్క సహాయం అవసరమైంది, మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో, వెళ్ళేటువంటి స్థలాల్లో, చేసేటువంటి ప్రతి పనిలోనూ దేవుడు మీకు క్షేమమును కలుగు చేస్తూ ఆరోగ్యమును, కాపుదలను, అభివృద్ధిని, దీవెనను అనుగ్రహిస్తాడు. దేవుని యందు విశ్వాసంతో నడిపించబడదాం. దేవుడు అనుగ్రహించు క్షేమకరమైనటువంటి స్థితిని కలిగి ఉందాం. ఆయన సన్నిధిలో ప్రార్థించుట ద్వారా, ఆయన సన్నిధిలో నిరీక్షించుట ద్వారా దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మన జీవితంలో మనము పొందుకోగలము, చూడగలము. అటు రీతిగా నడిపించబడడానికి దేవుడే మనకు సహాయం చేసి అన్ని విషయాల్లోనూ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మనం నడిపించునుగాక.